హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఫుల్ మకానా కర్రీ. మిక్సీ జార్లో 2 టమాటాలు ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 7 వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పులు 10, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, చిన్న దాచిన చెక్క, 10 లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడెక్కాక ఫుల్ మకానా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో మరో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడెక్కాక పల్వా ఆకు 1, 2 ఉల్లిపాయలు ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2-3 నిమిషాలు వేగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న ఫుల్ మకానా వేసి మిక్స్ చేసుకోవాలి. కర్రీ చిక్కగా అయ్యే వరకు ఉంచి చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఫుల్ మకానా కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.